ఇదంతయు విన్న జనమేజయుడు వ్యాసభగవానుణ్ణి ఇట్లు అడిగాడు. ద్విజవర్య, నవరాత్రుల సమయమున ఏమి చేయవలెను? విశేషముగా శరన్నవరాత్రుల విధానం ఎట్లుండును? దీనిని విధి విధానములను కృపాయత్త చిత్తులై తెలుపుడు. బ్రాహ్మణోత్తమ, నీ బుద్ధి మిగుల విలక్షణమైనది. నవరాత్రుల వలన ఎట్టి ఫలము లభించును? ఏ విధానమును పాటించవలెనో విస్తృతముగా నాకు తెలుపుడు. అప్పుడు వ్యాసుడు ఇట్లు చెప్పెను. రాజా, కళ్యాణప్రదమగు నవరాత్ర వ్రత విధానము తెలిపెదను వినుము. శరన్నవరాత్రులందు విశేషముగా శాస్త్రోక్తముగా భగవతిని ఉపాసించవలెను. అటులనే వసంత ఋతువునందలి నవరాత్రులందు కూడా భక్తి శ్రద్ధలతో ఆ దేవిని పూజించవలెను. శరన్నవరాత్రులు, వసంత ఋతువునందలి నవరాత్రులు, ఈ రెండు ఋతువులందలి నవరాత్రులు యమదంశ్రలని చెప్పబడును. ఇవి జగత్తునందలి ప్రాణులకు మిగుల కష్టమును కలిగించును. కనుక శుభమును కోరువారు దుర్గారాధన యందు తత్పరులగుటకు ప్రయత్నించవలెను. వసంత, శరత్ ఈ రెండును మిగుల భయంకరమైన ఋతువులు. మనుష్యులను రోగగ్రస్తులను చేయును. వీటి ప్రభావమున చాలామంది ప్రాణములను కూడా కోల్పోవుదురు. అందువలన భగవతి చండికను ఆరాధించుట యందు పండితులు నిమగ్నము కావలియును. రాజా, చైత్ర, ఆశ్వయుజ పవిత్రములు. ఈ మాసములందు భక్తితో ఈ పూజ జరగవలెను. అమావాస్య రోజుననే పూజా సామగ్రి సమకూర్చుకొనవలెను. ఆ రోజు ఒకేసారి హావిష్యమును భుజింపవలెను. ఒకానొక సమతల ప్రదేశమున మండపమును నిర్మించవలెను. 16 చేతుల విస్తారమును కలిగియుండవలెను. స్తంభముల చేత, పతాకాల చేత మండపమును అలంకరించవలెను. తెల్లమట్టి గోమయముతో దానిని అలుకవలెను. తదనంతరము మండపము యొక్క మధ్య భాగమునందు ఒక స్వచ్ఛమైన సమతల వేదికను నిర్మించవలెను. ఆ వేదిక 4 చేతుల పొడవు, అంతియే వెడల్పు కలదై 1 చేతి ఎత్తు ఉండవలెను. భగవతిని ప్రతిష్ఠించుటకు అదియే ఉత్తమమైన ఆసనమగును. చక్కటి మామిడి తోరణములతో, పూలమాలలతో దానిని అలంకరించవలెను. అదే రాత్రి బ్రాహ్మణులను ఆహ్వానించవలెను. ఆ బ్రాహ్మణులు దేవి యొక్క రహస్యములను చక్కగా ఎరిగిన వారై ఉండవలెను. సదాచార సంపన్నులు, సంయమును కలవారు, వేదాంగ పారంగతులై ఉండవలెను. ప్రతి తిథియందు ప్రాతకాలమున సముద్ర, నది, సరోవరములందు కానీ, బావులందు కానీ, కూపములందు కానీ, లేక ఇంటియందు కానీ శాస్త్రోక్తముగా స్నానము చేయవలెను. ప్రతిదినము ప్రాతకాలమున చేయు నిత్యకర్మలను ముందే చేసి కొనవలెను. దీని తర్వాత బ్రాహ్మణులను ఎన్నుకొనవలెను. పాద్య, అర్ఘ్య, ఆచమనీయములతో బ్రాహ్మణులను పూజింపవలెను. తమ శక్తి కొలతై వస్త్రములను, ఆభూషణములను వారికి సమర్పించుకొనవలెను. సంపద గలవారు లోభితనమును పాటించరాదు. బ్రాహ్మణులు సంతుష్టులైనచో కార్యము అన్ని విధములుగా సమగ్రముగా పరిపూర్ణము కాగలదు. దేవీ పాఠమునర్చుటకు 9, 5, 3 లేక 1 బ్రాహ్మణుని అయినను ఎన్నుకొనవలెను. అతడు శాంతిపూర్వకముగా పారాయణ చేయువాడై ఉండవలెను. వైదిక విధానమున స్వస్తివాచనము చేయవలెను. వేదికను పట్టు వస్త్రముతో అలంకరించి సింహాసనమును స్థాపించవలెను. దాని మీద భగవతి జగదంబ ప్రతిమను ప్రతిష్ఠించవలెను. ఆ దేవి 4 భుజములు కలిగి ఉండవలెను. హస్తముల యందు ఆయుధములు విరాజమానములై ఉండవలెను. భగవతి రత్నమయ భూషణములతో అలరారుచుండవలెను. కంఠమున ముత్యముల మాల వేలాడుచుండవలెను. సకల శుభలక్షణ సంపన్నయై సౌమ్యమూర్తి అయి ఆ దేవి దివ్య వస్త్రాలంకృతయై ఉండవలెను. కళ్యాణమయ్యగు భగవతి సింహము మీద ఆసీనురాలై ఉండవలెను. హస్తముల యందు శంఖ, చక్ర, గదా, పద్మములు శోభిల్లుచుండవలెను. లేక 8 భుజములు గల భగవతి సనాతనీదేవిని కూడా ప్రతిష్ఠించు విధానము కలదు. భగవతి ప్రతిమ ఉపలబ్ధము కానిచో నవార్ణవ మంత్రముతో లిఖించిన యంత్రము పూజ కొరకు పీఠమునందు స్థాపించవలెను. దగ్గరనే కలశ స్థాపన చేయవలెను. కలశమును పవిత్ర తీర్థముల జలములతో నింపవలెను. దానిలో బంగారమును, పంచరత్నములను ఉంచవలెను. పంచపల్లవములను ఉంచవలెను. పంచపల్లవములు అనగా మామిడి, రావి, మర్రి, మేడి, జువ్వి, చివురులు. ఈ పనులన్నింటినీ వేదమంత్రోచ్చారణతో చేయవలెను. దగ్గరలోనే 4 వైపులా పూజా ద్రవ్యములను ఉంచుకొనవలెను. శుభము చేకూరుటకై గీతావాద్యములను జరుపుట కూడా అవసరము. నందాతిథియందు అనగా పాడ్యమి హస్తా నక్షత్రముతో కూడిన సమయము పూజకు ఉత్తమమైనదిగా భావించవలెను. రాజా,
మొదటి దినమున ఉత్తమ విధానముతో చేయబడు పూజ మానవుల కోరికను సఫలము చేయునది ఏ ఉండును. ఉపవాస వ్రతము, ఏకభుక్త వ్రతము, నక్త వ్రతము వీటి యందు ఏ వ్రత నియమమైనను పాటించి తదుపరి పూజకు ఏర్పాటు చేసుకొనవలెను. తదుపరి ఈ విధముగా ప్రార్థించి ప్రతిజ్ఞ చేయవలెను. దేవి, నీవు జగత్తునకు తల్లివి. నేను ఉత్తమమగు నవరాత్ర వ్రతము ఆచరించెదను. నీవు నా సకల కార్యముల యందు దయతో సహాయమునర్చి నన్ను అనుగ్రహింపుము. నవరాత్ర వ్రత సాఫల్యము కొరకు శక్తి కొలది నియమములను పాటించుట అవసరము. తదనంతరము శాస్త్రోక్తముగా మంత్రోచ్చారణతో పూజ చేయవలెను. చందనము, అగరు, కర్పూరములతో పరిమళించు పూలదండలతో మందారము, కమలము, అశోకము, చంపకము, కరవీరము, మాలతి, బిల్వదళములు, బ్రాహ్మీ పుష్పములతో ధూపదీపములతో దేవిని అర్చించవలెను. వివిధములగు ఫలములతో నైవేద్యము సమర్పించవలెను. అర్ఘ్యమొసగుట మిగుల అవసరము. నారికేళము, అరటి, దానిమ్మ, పనస, నారింజ మొదలగు మధుర ఫలములతో దేవిని ఆరాధించవలెను. రాజా, తదుపరి భక్తితో అన్నమును నైవేద్యముగా నివేదనము చేయవలెను. హవనము చేయుటకు త్రికోణాకార కుండమును తయారు చేయించవలెను. లేనిచో ఉత్తమ వేదిక మీద కూడా సిద్ధము చేయించవచ్చును. కానీ అది కూడా త్రికోణాకారమున ఉండవలెను. ప్రతిదినము రకరకములైన మనోహర ద్రవ్యములతో ప్రాతకాలము, సంధ్యా సమయమున, మధ్యాహ్నమున ముప్పొద్దుల భగవతిని ఆరాధించవలెను. ఆడుచు పాడుచు మంగళవాద్యములతోనూ వైభవోపేతముగా ఉత్సవము జరపవలెను. నేల మీద నిద్రించవలెను. దివ్య వస్త్రములతో, ఆభూషణములతో, అమృత తుల్యమగు మధుర భోజనాదులతో కుమారి కన్యలను పూజించవలెను. మొదటి దినమున ఒకరిని పూజించవలెను. ప్రతిదినమున క్రమముగా ఒక్కొక్కరిని ఎక్కువ చేయుచుండవలెను. రెండవ దినమున 20, మూడవ దినమున 3, ఇట్లు 9వ దినమున 9 మంది కన్యలను పూజింపవలెను. యోగ్యతను అనుసరించి పూజ యందు ఖర్చు చేయవలెను. శక్తి ఉండి కూడా యజ్ఞమునందు ధనలోపము చూపుట అత్యంత నిషిద్ధము. రాజా, పూజా విధి యందు 1 సంవత్సరము వయసు గల కన్యను స్వీకరించరాదు. ఆమెకు గంధము, భోగాది పదార్థముల రుచులను పూర్తిగా తెలిసి ఉండదు. కనీసము 2 సంవత్సరములు పైబడిన దానిని కుమారి అని చెప్పబడును. 3 సంవత్సరముల పైన త్రిమూర్తి అని, 4 ఏండ్ల బాలిక కళ్యాణి అని చెప్పుదురు. 5 సంవత్సరముల కన్య రోహిణి అని, 6 సంవత్సరములు కల కన్య కాళికయ్య అని, 7 సంవత్సరముల కల బాలిక చండికయ్య అని, 8 సంవత్సరముల వయసు గల బాలిక శాంభవి అని, 9 సంవత్సరముల వయసు గల కన్య దుర్గయ్యని, 10 సంవత్సరముల కలది సుభద్రయని చెప్పబడును. ఇంతకంటే ఎక్కువ వయసు గల కన్యలను పూజింపరాదు. అట్టివారు అన్యకార్యములందు నిందనీయులుగా భావించబడుదురు. ఈ పేర్లతోనే విధిపూర్వకముగా పూజింపవలెను. ఈ 9 కన్యలను పూజించుట వలన కలుగు ఫలము కూడా తెలుపబడినది. దుఃఖము, దారిద్ర్యము ఉపశమించుటకు కుమారిని పూజింపవలెను. ఈ పూజ వలన శత్రునాశనము జరుగును. ధనము, ఆయుష్యము, బలము వృద్ధి అగును. భగవతి త్రిమూర్తిని ఆరాధించుట వలన త్రివర్గములు అనగా ధర్మ, అర్థ, కామములు సిద్ధించును. దానికి తోడు ధనధాన్యములు సమకూరుట, పుత్ర పౌత్రాభివృద్ధి అగును. విద్య, విజయము, రాజ్యలాభము, సుఖమును పొందగోరు రాజు సకల కోరికలను సఫలమునర్చు భగవతి కళ్యాణిని నిరంతరము పూజింపవలెను. శత్రు శమనము కొరకు భగవతి కాళికను భక్తిపూర్వకముగా ఆరాధించవలెను. భగవతి చండికను పూజించుట వలన ఐశ్వర్యము, ధనము పెంపొందును. రాజా, ఎవరినైనను మోహింపచేయవలయు అన్నచో దుఃఖమును, దారిద్ర్యమును తొలగించుటకు, రణరంగమున విజయమును పొందుటకు భగవతి శాంభవిని సదా పూజింపవలెను. ఏదైనా కఠినమైన పనిని సిద్ధింపజేయు సమయము లేక దుష్టుడైన శత్రువును సంహరింపవలయు అన్నచో భగవతి దుర్గను పూజింపవలెను. వీరిని భక్తిపూర్వకముగా ఆరాధించినచో పారలౌకిక సుఖములు కూడా సులభమగును. కోరికలు ఫలించుటకు భగవతి సుభద్రను నిరంతరము ఉపాసించవలెను. మానవుల రోగములు తొలగిపోవుటకు రోహిణిని ఎల్లవేళలా పూజింపవలెను. భక్తిభావ సంపన్నులై శ్రీరస్తు లేక శ్రీయుక్త మంత్రమును లేక బీజమంత్రముతో పూజించు విధానము కలదు. మంత్రార్థము ఇట్లున్నది: స్కందుని తత్వములను, బ్రహ్మాది దేవతలను కూడా లీలగా రచించును. అట్టి కుమారియగు దేవిని నేను పూజించదను. ఆమె సత్వాది 3 గుణములతో 3 రూపములను ధరించును. అనేక రూపములతో విలసిల్లుచు 3 కాలముల యందును వ్యాపించి ఉండును. అట్టి భగవతి త్రిమూర్తిని నేను ఆరాధించదను. నిరంతరము శుభోదితురాలే భక్తులకు శుభమును చేకూర్చుటయే ఆ దేవి స్వభావము.
అట్టి సకల మనోరథములను నెరవేర్చు భగవతి కళ్యాణిని ధ్యానించెదను. సకల ప్రాణుల సంచిత బీజములను రోహిణము చేయు ఆ భగవతి రోహిణిని నేను ఉపాసించెదను. కల్పాంతమునందు చరాచర సహితముగా అఖిల బ్రహ్మాండమును తనలో విలీనము చేసుకుని ఆ భగవతి కాళికను నేను పూజించెదను. మిక్కిలి ప్రకాశవంతమై వెలుగొందుచు చండముండలను సంహరించడి ఆ దేవిని, అట్లే ఆ దేవి కృపతో ఘోర పాపములు అప్పటికప్పుడు నశించును. అట్టి భగవతి చండికను నేను ఆరాధించదను. వేదములు ఆ దేవి స్వరూపములు, ఆ వేదములే ఆ దేవి ప్రాకట్య విషయమున కారణము లోపించునని తెలుపును. అందరినీ సుఖముగా నుంచు స్వాభావిక గుణము ఆ దేవిది. అట్టి భగవతి శాంభవిని నేను ఉపాసించెదను. భక్తులను సంకటముల నుండి సదా కాపాడునది, దుఃఖములను తొలగించి మనోరంజకమును కలుగజేయున్నది ఆ దేవి. దేవతలు కూడా ఆ దేవిని నెరుగుటకు అసమర్థులు. అట్టి భగవతి దుర్గను నేను పూజించదను. సుపూజితురాలై భక్తులకు శ్రేయస్సును చేకూర్చటందు సంలగ్నయ్యై ఉండును. అశుభములను నశింపచేయు ఆ భగవతి సుభద్రను నేను ధ్యానించెదను. పండితులు ఈ మంత్రములతో కన్యలను పూజింపవలెను. వస్త్రాభూషణ చందన మాల్యాది శ్రేష్ఠ వస్తువులతో ఆరాధించవలెను. అంగవైకల్యము కలదానిని, వ్రణములు కలదానిని, దుర్గంధముతో కూడిన దానిని కన్య పూజకు స్వీకరించరాదు. పుట్టుగ్రుడ్డిని, వక్రదృష్టితో చూచుదానిని, చెవిటిని, కురూపి అయిన దానిని, అధిక రోమములు కలదానిని, రోగగ్రస్తురాలిని, రజస్వలి అయిన కన్యను పూజ నుండి పరిత్యజించవలెను. మిగుల బలహీనురాలిని, 1 సంవత్సరం లోపలనే జన్మించిన దానిని, విధవ స్త్రీకి పుట్టిన దానిని, తల్లి వివాహమునకు ముందే జన్మించిన కన్యను సంపూర్ణముగా పూజకు అనుమతించరాదు. రోగము లేని దానిని, శ్రేష్ఠ రూపము గల దానిని, సౌందర్యవతిని, వ్రణరహితను, తన తల్లిదండ్రులకు పుట్టిన కన్యనే సమగ్రముగా ఆరాధించవలెను. సకల కార్యసిద్ధికి బ్రాహ్మణ కన్యను, యుద్ధమునందు విజయమును పొందుటకు క్షత్రియ కన్యను, వ్యాపారమునందు లాభమునకు వైశ్య లేక శూద్రకన్యను పూజింపవలెనని శాస్త్రము నుడివెను. బ్రాహ్మణులు, క్షత్రియులు బ్రాహ్మణ కన్యను పూజింపవలెను. వైశ్యులు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య ఈ 3 వర్ణముల కన్యలను పూజించు విధానము కలదు. శూద్రులకు 4 వర్ణముల కన్యను పూజనీయులే. శిల్పాకారులు యథాయోగ్యముగా తమ తమ వంశములందలి కన్యలను ఉపాసించవలెను. నవరాత్ర విధానమును అనుసరించి భక్తిపూర్వకముగా నిరంతరము పూజలు జరుపుచుండవలెను. నవరాత్రులందు ప్రతిదినము పూజలు చేయుటకు అసమర్థులైనచో అష్టమి దినమున విశేష పూజలు చేయుట మిక్కిలి అవసరము. ఇది ప్రాచీన కాల విషయము. దక్ష ప్రజాపతి యజ్ఞమును విధ్వంసము చేయు భగవతి భద్రకాళి అష్టమి తిథి అందే అవతరించెను. ఆమె ఆకారము మిగుల భయంకరమైనది. ఆమె వెంట కోట్ల కొలది యోగినులు ఉండిరి. అందువలన రకరకములైన ఉపాహారములతో, గంధమాల్యములతో అష్టమి రోజున విశిష్ట విధానముతో భగవతిని నిరంతరము ఆరాధించవలెను. ఆ రోజు హవిష్య హవనము, బ్రాహ్మణ భోజనము, ఫలపుష్ప ఉపాహార దానాదులతో భగవతి జగదంబను ప్రసన్నురాలిని చేసుకొనవలెను. రాజా, 9 రోజులు ఉపవాస వ్రతములు చేయలేకపోయినచో 3 దినములైనను ఉపవాసము ఉండవలెను. అట్టి మనుష్యుడు యథోక్త ఫలమునకు అధికారి యగునని చెప్పబడినది. సప్తమి, అష్టమి, నవమి ఈ 3 రాత్రులందు ఉపవాసము చేయవలెను. అట్లు దేవిని పూజించినచో సకల ఫలములు ప్రాప్తించును. దేవీ పూజ, హవనము, కుమారీ పూజ, బ్రాహ్మణ భోజనము ఈ 4 కార్యములను సంపన్నము చేసినచో సాంగోపాంగముగా నవరాత్ర వ్రతము పూర్తియగునని చెప్పబడినది. ఈ నవరాత్ర వ్రతమునకు సాటివచ్చు వ్రతమేదియును ఈ జగత్తునందు లేదు. ఎన్ని దానములు చేసినను ఈ వ్రతమునకు సరికాదు. ఈ వ్రతము ధనధాన్యములను సమకూర్చును, సౌఖ్యమును, సంతానమును వృద్ధి చెందించును, ఆయుష్ను, ఆరోగ్యమును వర్ధిల్ల చేయును, స్వర్గమును, మోక్షమును రెండింటినీ ప్రసాదించుటకు సమర్థవంతమగును. అందువలన విద్యను, ధనమును, పుత్రులను పొందగోరువారు సౌభాగ్యప్రదము, మంగళమయమగు ఈ వ్రతమును శాస్త్రోక్తముగా అనుష్ఠించవలెను. విద్యను పొందగోరు వారికి ఈ వ్రత ప్రభావమున సకల విద్యలు సరళమగును. రాజ్యమును కోల్పోయిన భూపతులు మరలా సింహాసనమును అధిష్ఠించుటకు ఈ వ్రతము వలన శక్తిని పొందుదురు. ఇది అన్ని విధముల సత్యము. పూర్వజన్మమునందు ఈ ఉత్తమ నవరాత్ర వ్రతమును పాటించిన వారే మరుజన్మయందు రోగులు, దరిద్రులు, పాటించని వారే
పూర్వజన్మమునందు ఈ ఉత్తమ నవరాత్ర వ్రతమును పాటించని వారే మరుజన్మయందు రోగులు, దరిద్రులు, సంతానహీనులు అగుదురు. వంధ్యలు, విధవలు, ధనహీనుల విషయమునందు కూడా వారు పూర్వజన్మమున నవరాత్ర వ్రతమును పాటించలేదని తెలియవచ్చును. నవరాత్ర వ్రతమును ఈ లోకమున పాటించని వారు ధనవంతులు ఎట్లు కాగలరు? స్వర్గమునందు ఆనందానుభవ సౌకర్యము వారికెట్లు లభించును? కోమలములైన బిల్వపత్రములందు రక్తచందనము నలది వాటితో భవానిని పూజించవలెను. అట్టి వాడే భూతలమున రాజగును. భగవతి కళ్యాణ స్వరూపిణి. ఆ దేవికి జనన మరణములే లేవు. దుఃఖములు దూరము చేయుటయందు ఆ దేవి సదా తత్పరురాలై ఉండును. సిద్ధిని ప్రసాదించు ఆ జనని జగత్తునందు సర్వశ్రేష్ఠురాలు. ఆ తలని ఉపాసించని వాడు నిశ్చితముగా ఈ జగత్తునందు దుఃఖముల పాలగును, శత్రువులకు చిక్కును, దరిద్రుడగును. బ్రహ్మ, విష్ణువు, శంకరుడు, సూర్యుడు, అగ్ని, వరుణుడు, కుబేరుడు, ఇంద్రుడు మొదలగుగా గల దేవతలు మిగుల హర్షముతో ఆ దేవిని ధ్యానించెదరు. అట్టి భగవతి చండికను మానవులెందుకు భజింపరు? ఆ జనని యొక్క స్వాహ, స్వధ ఈ నామములు ఉచ్చరించుట తోడనే దేవతలు, పితరులు తృప్తులగుదురని మనువు వచించెను. దీనితో శ్రేష్ఠులైన మునిగణములు సకల యజ్ఞములందు ఆనందముతో మంత్రముల తోడ్పాటుగా దీనిని ఉపయోగించెదరు. ఆ దేవి కోరిక చేతనే బ్రహ్మ ఈ జగత్తును సృష్టించును. విష్ణుదేవుడు అనేక అవతారములను ధరించి పరిపాలించును. శంకరుడు సంహార కార్యమునందు తత్పరుడగును. అట్టి కళ్యాణదాయనియగు భగవతిని మానవులెందుకు ఆరాధించరు? నరులు, నాగులు, పక్షులు, పిశాచులు, రాక్షసులు, దేవతలు వీరందరిలోనూ భగవతి యొక్క శక్తి విరాజమానమై ఉండును. ఆ శక్తి లేకపోయినచో ఎవరునూ కదలలేరు, మెదలలేరు. ఇంటింటా ఈ స్థితియే ఉండును. మంగళప్రదురాలగు భగవతి చండిక సకల కోరికలను సిద్ధింపచేయును. ధర్మ, అర్థ, కామ మోక్షములను ఈ 4 ఫలములను అభిలషించే వారెవ్వరునూ ఆ దేవిని ఆరాధించని వారుండరు. అటులని ఆమె వ్రతము చేయని వారెవ్వరునూ ఉండరు. ఎంత గొప్ప పాపి అయినను నవరాత్ర వ్రతము ఆచరించినచో సకల పాపముల నుండి ఉద్ధరింపబడును.